హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. ఈ రోజు టాపిక్ ఏంటంటే నా ఇంటర్ డైరీస్ని చదవడం అనమాట. సో ఇది నా డైరీ. నేను ఇంటర్ నుంచి రాసిన స్టోరీలన్నీ దీంట్లోనే ఉంటాయి. మైండ్లో వచ్చే థాట్స్, నేను రాసే స్టోరీస్, ఇంకా నాకు మెమరీస్ అట్లాంటివి ఉన్నాయి కదా, అవన్నీ నేను ఈ బుక్లో స్టోర్ చేస్తాను. ఈ బుక్ లో చాలా చాలా నిబ్బా వేషాలన్నీ రాశాను అనమాట. దాంట్లో ఒక పార్ట్ ఇప్పుడు చదవబోతున్నాను. సో ఇక్కడ చూస్తే వాట్ ఈజ్ లైఫ్ అని ఒక పేపర్ లో రాశాను అనమాట. ఎప్పుడు రాశానంటే ఇంటర్ టైంలో. అప్పుడు అది కూడా క్లాస్ రూమ్ లో క్లాస్ వినకుండా ఇట్లాంటి పంచాయతీ అన్ని చేస్తా ఉంటాం అనమాట. మేము ఇట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. వాట్ ఈజ్ లైఫ్ అంటే, లైఫ్ ఈజ్ వాట్ వి లివ్. అవర్ లివింగ్ పీరియడ్ ఈజ్ లైఫ్ టైం. Generally, we think that life is short and some think that it is much. It depends on the way what we think. But before we die, we should enjoy the life as much as possible. We face many ups and downs in life, but we solve it in many ways. Life is a rainbow. ఇంగ్లీష్ ఏంట్రా? ఈ లైఫ్ ఈజ్ ఎ రెయిన్బో అనేది నేను ఎక్కడి నుంచి లేపేసాను అంటే, అప్పుడు ఉన్నది ఒకటి జిందగీ సినిమా రిలీజ్ అయింది కదా, దాంట్లో పాట ఉంటుంది ఒకటి, లైఫ్ ఈజ్ ఎ రెయిన్బో అని లేపేసిన. తస్కరించడం అంటారు దీన్ని. వీ హ్యావ్ మచ్ టు ఎంజాయ్ ది లైఫ్. వీ హ్యావ్ టు గెయిన్ మచ్ నాలెడ్జ్ అండ్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు అదర్స్. మనకే నాలెడ్జ్ లేదు సరిగ్గా, డిస్ట్రిబ్యూటెడ్ టు అదర్స్ అంట. వీ ఫైండ్ మెనీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ బ్యాడ్ ఫ్రెండ్స్ ఇన్ అవర్ లైఫ్, బట్ యూ కెన్ చూస్ హూమ్ యూ లైక్. యూ హ్యావ్ మెనీ ఆప్షన్స్ ఇన్ యువర్ లైఫ్. అంత లేదులే, అసలు ఫ్రెండ్స్ అంటేనే దరిద్రం నా కొడుకులు. అట్లాంటి దొంగ నా కొడుకులు ఉంటారు అనమాట. మళ్ళీ ఆప్షన్స్ కూడా మనకేం ఉండవు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు స్వీకరించేయాలన్నమాట. యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. కంటిన్యూ డూయింగ్ యువర్ వర్క్స్ విచ్ యూ లైక్ అంట. దెన్ యూ కెన్ ఫైండ్ దేర్ యువర్ హ్యాపీనెస్. మన ఇంగ్లీష్ అప్పుడు అట్లుండేది అనమాట, అంత పెద్దగా బాగుండేది. ఇప్పుడు కూడా అట్లనే ఉంటుంది. ఇది రియలైజేషన్. బెటర్ టు మేక్ సమ్వన్ హ్యాపీ, యూ కెన్ ఫైండ్ యువర్ హ్యాపీనెస్ ఇన్ దెమ్. మనమే హ్యాపీ లేము, మళ్ళీ పక్కన వాళ్ళని హ్యాపీ చేయాలంట. యాజ్ యూ గ్రో అప్, యూ గెయిన్ యువర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. యూ మైట్ హ్యావ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, లవర్ అండ్ యువర్ ఫ్యామిలీ అలాంగ్ విత్ యూ. దీన్ని కొంచెం వివరిస్తా. యాజ్ యూ గ్రో అప్, గెయిన్ యువర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. ఇవైతే అందరికీ జరుగుతాయి, అప్పుడు బాగానే రాశాను. యూ మైట్ హ్యావ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, లవర్ అండ్ యువర్ ఫ్యామిలీ అలాంగ్ విత్ యూ. నిజానికి ఈ మూడు మన దగ్గర ఉండవు. ఫ్యామిలీ కోసం అంటే మనం జాబ్ చేయాలి కాబట్టి బయట రాష్ట్రాలకు, లేకపోతే మన దాంట్లో ఎట్లా కంపెనీలు లేవు కాబట్టి బయట రాష్ట్రాలకు వచ్చి వాళ్ళకి దూరంగా ఉంటూ ఇట్లా జాబ్లు గిబ్లు చేసుకుంటా వాళ్ళని మిస్ అయిపోతాం. అది తీసేయండి. నెక్స్ట్ ఇంకా ఫ్రెండ్స్ అంటే దొంగనా కొడుకులు ఫారెన్కి వెళ్ళిపోతారు అనమాట. ఫారెన్లోకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతారు. మనమేం చేస్తాం. నిలవాలంటే దీనికి వద్దులే, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. యూ విల్ నాట్ బీ నోన్ ఇన్ దేర్ వాల్యూ. యూ విల్ నాట్ బీ నోన్ దేర్ వాల్యూ. ఏందిరా ఇది? యూ విల్ నాట్ బీ నోన్ దేర్ వాల్యూ. ఇప్పుడు కూడా కరెక్ట్ చేద్దామంటే నాకు కరెక్ట్ సెంటెన్స్ రాలేదు. బట్ యూ విల్ నో దేర్ వాల్యూ ఇన్ దేర్ ఆప్షన్స్. బాగానే చెప్పినాను అప్పట్లోనే. నోయింగ్ దేర్ వాల్యూ వెరీ సూనర్ అండ్ షోయింగ్ అఫెక్షన్, లవ్ టువర్డ్స్ దెమ్ విల్ కనెక్ట్ యూ వెరీ స్ట్రాంగ్లీ. నెక్స్ట్, యూ షుడ్ హ్యావ్ సమ్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ యువర్ లైఫ్ టు రిమెంబర్. బాగానే రాసిన. అండ్ ఫైనల్లీ యూ విల్ గెట్ యువర్ డెత్. ఇదేరా నేను చెప్పాలనుకునేది. ఎవడైనా లాస్ట్ సావాల్సింది అంటారు కదా, సత్తారు ఇంకా, అంతే ఏముంది. వెన్ యూ డై యూ హ్యావ్ టు థింక్ దట్ వెదర్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ యువర్ లైఫ్ ఆర్ నాట్. బొంగులో స్టేట్మెంట్ అసలు ఇది. వెన్ యూ డై యూ హ్యావ్ టు థింక్ వెదర్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ యువర్ లైఫ్ ఆర్ నాట్ అంట. చచ్చిపోయేటప్పుడు ఇంకేం ఆలోచిస్తాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఎంజాయ్ చేయలేకపోతే ఇంకేం సాగకూడదా వాడు. యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ యువర్ కంట్రీ బిఫోర్ యూ డై అనుకుంటాం, కానీ ఛాన్స్ రావాలి దానికైనా. దెన్ యూ కెన్ డై పీస్ఫుల్లీ రిమెంబరింగ్ యువర్ లైఫ్. దిస్ ఈజ్ ద లైఫ్. నో వర్డ్స్ బ్రో, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. What to talk? No words. Crying is only coming. మై ప్రిన్సిపల్, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా మనం కూడా సంతోషంగా ఉంటాం. ఇట్స్ మై లైఫ్ అండ్ ఒపీనియన్. ఇది కూడా లేపేసిన సినిమాలో నుంచి. సో దిస్ ఈస్ ద ఎపిసోడ్ 1 ఆఫ్ మై నిబ్బా వేషాలు. సో చూసినారు కదా, ఇది ఎపిసోడ్ 1 ఆఫ్ మై ఇంటర్ నిబ్బా వేషాలు. దట్ ఈజ్ రిటర్న్ ఇన్ మై డైరీస్ అనమాట. ఈ డైరీలో ఇంకా మంచి మంచి ఎంటర్టైన్మెంట్ క్రేజీ విషయాలు ఉన్నాయన్నమాట. చదివే కొద్దీ నాకే ఈ అమ్మ ఏందైనా ఇది నిబ్బా వేషాలు మామూలు కాదే అని అనిపించింది. సో ఇట్లాంటి విషయాలన్నీ మళ్ళీ నేను నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో అన్నీ నేను షేర్ చేసుకుంటాను. ఇది నేను రాసింది మొత్తం లాస్ట్లో పెడతాను అనమాట, అది చూడండి.
బాగానే రాసినాను కానీ మనలో ఉన్న రైటరు సావడు అంటారు కదా, అట్లా ఉంటుంది. రాస్తా అంటాం అప్పుడప్పుడు. ఇప్పుడు కూడా ఈ పాత స్టోరీలన్నీ టైం పాస్కి వచ్చినప్పుడు దీంట్లో ఫిల్ చేస్తా ఉంటాను. సో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అట్లనే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. అప్పుడు నాకు కూడా కొంచెం బూస్ట్గా ఉంటుంది. సో మీరు వచ్చే ఎపిసోడ్స్ అన్ని మిస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే కామెంట్ చేయండి ఎట్లా అనిపించింది ఈ వీడియో.